డిఈ ఆపరేషన్స్ మరియు ఈఆర్ఓ రెండు కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణానికి భూమి పూజ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొంటున్న మన ఎన్పిడిసిఎల్ అదేవిధంగా మన శేషన్ గన్పూర్ డిఈ గారు, వేదిక పైనున్న ఎన్పిడిసిఎల్ అధికారులందరికీ, మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, మన వైస్ చైర్మన్ సోదరులు ఐలయ్య గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న ఎన్పిడిసిఎల్ ఉద్యోగస్తులందరికీ, మిత్రులందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 16వ తారీఖున, ఈ సంవత్సరం మార్చి 16వ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి దాదాపు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఒకే చోట శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాడు ఎన్పిడిసిఎల్కి సంబంధించిన 4 33/11 kV సబ్స్టేషన్స్కు, ఒక డివిజనల్ ఆఫీస్కు కూడా వారు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకునే సందర్భంగా ఎన్పిడిసిఎల్ ఉద్యోగస్తులకు, వినియోగదారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే అధికారులందరూ ఒకే చోట ఉంటారు. అటు ఆపరేషన్కి సంబంధించి కానీ, రెవెన్యూకి సంబంధించి కానీ అధికారులందరూ ఒకే చోట ఉంటారు. కాబట్టి గృహ వినియోగదారులకు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన వినియోగదారులకు కానీ, ఇతర రంగాలకు సంబంధించిన వినియోగదారులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని ఆలోచన చేసి అనేక సందర్భాలలో ఒక మాట చెప్పాలి, ఎస్సీ గారు, మీ రాంబాబు గారు చాలా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు. ఏం కావాలి, ఎక్కడ ఏం అవసరం ఉన్నది, ఎక్కడ ఏం కావాలన్నది చక్కగా రాంబాబు గారు గైడ్ చేస్తుంటారు. వారి యొక్క సూచనల మేరకు, రైతుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఇప్పటికీ మనము పీచరలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నది. దానికి 27 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాం. త్వరలోనే ఇంకొక నెల రోజుల లోపటినే దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ధర్మసాగర్ మండలం రాయిగూడెంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మనకు మంజూరైనవి రఘునాథ్పల్లి మండలంలో ఫతేషాపూర్ ఒకటి, ఇప్పుడే భూమి పూజ చేసుకున్న కూర్చపల్లి రెండవది, అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో సాగరం విలేజ్లో మూడవది, చిల్పూర్ మండలంలో కొండాపూర్ నాలుగవది. 4 సబ్స్టేషన్, ఒక్కొక్క సబ్స్టేషన్కు 2,50,00,000 రూపాయలతోని ఈ 4 సబ్స్టేషన్ల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మనము ఖర్చు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా లోడ్ సెంటర్ను ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా ఇంకా 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మా ఎస్సీ గారు, మా డిఈ గారు, ఎన్పిడిసిఎల్ అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఉదాహరణకి ఇవాళ సముద్రాల హ్యామ్లెట్ నారాయణపూర్ అనే ఒక పల్లె ఉన్నది. ఆ నారాయణపూర్ పల్లె లోడ్ సెంటర్గా ఐడెంటిఫై కావడ్డది. అక్కడ ఒక 33/11 kV సబ్స్టేషన్ కావాలి. అదేవిధంగా చాగల్ కూడా ఇప్పుడు లోడ్ సెంటర్ కిందకి వచ్చింది. చాగల్లో కూడా ఒక మాకు 33/11 kV సబ్స్టేషన్ కావాలి. పల్లగుట్ట ఒక లోడ్ సెంటర్గా వచ్చింది. పల్లగుట్టలో కూడా కొత్తగా మరొక 33/11 kV సబ్స్టేషన్లు కావాలి. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్న 4 సబ్స్టేషన్లకు తోడుగా మరొక 3 సబ్స్టేషన్లు
అవసరం ఉన్నట్టుగా ప్రస్తుతానికి లోడ్ సెంటర్ను బట్టి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు నేను సిఎండి గారికి రేపు కానీ ఎల్లుండి కానీ రాతపూర్వకంగా సబ్మిట్ చేస్తాను. మీరు కూడా సహకరించి అదనంగా ఇంకొక 3 సబ్స్టేషన్స్ మాకు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే ఈరోజు టీచర్ల నిర్మాణమయ్యే సబ్స్టేషన్కు 27 కోట్లు, మనకు మంజూరైన 4కి 10 కోట్లు, కొత్తగా ప్రతిపాదించే వాటికి ఇంకొక 7.5 కోట్లు, మొత్తంగా దాదాపుగా 45 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ఎన్పీడీసీఎల్ ద్వారా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడే మనము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు వినియోగిస్తున్న విద్యుత్ పైన సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బిల్లు మొత్తం మాఫీ చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు, మన గృహజ్యోతి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గృహజ్యోతి పథకంలో నెలకు 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్తును గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 0 బిల్ ఇస్తున్నాం. వాస్తవంగా మన దగ్గర మన 3 మండలాలే గన్పూరు, చిల్పూరు, జఫర్గఢ మండలాలకే నెలకు దాదాపు 69 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో వస్తున్నది. దాదాపుగా 21,737 మందికి 0 బిల్లు వర్తిస్తున్నది. మొత్తం 7 మండలాలు కనుక చూసుకుంటే దాదాపు 45,000 కుటుంబాలకు 0 బిల్లు వర్తిస్తున్నది. 1,50,00,000 రూపాయలు ప్రతి నెల మనకు ఈ గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇతర వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు, వోల్టేజ్ సమస్య రావద్దు, నాణ్యమైన విద్యుత్తు 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఎన్పీడీసీఎల్ వారు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. రైతుల యొక్క అవసరాలను, వినియోగదారుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మా ఎస్సీ గారికి, డీఈలకు అందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా రేపు నేను సీఎండికి ఇవ్వాలనుకుంటున్నాను. మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలలో అనేక గ్రామాలలో 33/11 kV లైన్ కానీ లేదా 11 kV ఫీడర్లు కానీ ఇండ్ల మీదకి వెళ్ళాయి. చాలా గ్రామాలలో నాకు ఈ సమస్య ఎదురవుతున్నది. దాదాపుగా అప్పుడెప్పుడో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కింద లైన్లు వేశారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా లైన్ల కింద తెలుసో తెలియకో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే డాబా మీదకి, ఆ ఇంటి మీదకి పోయే పరిస్థితి లేదు. ఆ ఇంటి మీదకి పోతే వైర్ ఎక్కడ తగులుతుందో, ఎక్కడ చనిపోతాం, అంటే చాలామంది కూడా చనిపోయారు. కాబట్టి మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. 7 మండలాలలో అన్ని గ్రామాలలో వైర్లు తొలగించడానికి, ఆల్టర్నేటివ్ లైన్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ వేస్తే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి కానీ లేకుంటే సీఎండి గారిని కలిసి కానీ నేను నిధులు తెచ్చుకుంటాను, నాకు అదొక సహాయం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే అమాయకంగా చనిపోతున్నారు. బట్టలు ఎండేసినప్పుడు, లేకుంటే పైకి తెలియకుంటే ఎక్కినప్పుడు, దిగినప్పుడు తగిలి నాకు తెలిసే చాలామంది చాలా గ్రామాలలో చనిపోయింది. దాన్ని ఏ రకంగా చేపట్టాలి, దశల వారీగా చేపడదామా లేకుంటే ఒకేసారి చేపట్టడానికి వీలవుతుందా కూడా ఆలోచించుకొని నిధులు తెచ్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఎస్సీ గారికి కానీ డిఈ గారికి కానీ ప్రభుత్వ పరంగా మనం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. ఆ ఖర్చుకు తగ్గట్టుగా వినియోగదారుల నుంచి కూడా మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇంకొక మాట కూడా, ఇవాళ ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న, డిస్కామ్లలో పనిచేస్తున్న, లేకుంటే ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరి యొక్క జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు, నేను కాదనడం లేదు, రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు. కానీ మనకు వినియోగదారుల నుంచి కూడా ఇంకా మంచి ఫీడ్బ్యాక్ రావాలి. సర్వీస్ బాగా ఇస్తున్నారు, ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే అటెండ్ అవుతున్నారు, రెక్టిఫై చేస్తున్నారు, గ్రామానికి వచ్చి చూస్తున్నారు, పొలం కాడికి వచ్చి చూస్తున్నారు అనే విధంగా మన సర్వీసెస్ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎన్పీడీసీఎల్కి సంబంధించిన ఇష్యూస్లో కానీ మీ వ్యక్తిగత సమస్యలలో కానీ నా పూర్తి సహకారం ఉంటుంది. మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. మనం అందరం కలిసి
మీరు నేను ప్రభుత్వం అందరం కలిసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వినియోగదారులందరికీ మెరుగైన సేవలు అందించే విధంగా నాణ్యమైన విద్యుత్ అందించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.